సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవటను ప్రార్థింపుము. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, రోజుల ఋతువులను శక్తితోను దయతోను క్రమపరచు నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచర్యని కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావంతో నీ యాజకు హృదయమును ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉండినట్లు చూడుము. క్రైస్తవ సమూహము తన కాపరికి సదా విధేయత చూపినట్లును, కాపరి తన మద పట్ల సదా శ్రద్ధ వహించినట్లను కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియా యూదు మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భము మోసెను.
తన కన్యత్వమును ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరము ఏకము చేసి నిన్ను దీన భావంతో స్తుతించుట ఎట్లనగా, మనకి ఏం అవసరం అండి? ఆహారం అనేది అవసరము. అదే విధంగా మన యొక్క ఆత్మకి, ఆ యొక్క దేవుని దగ్గరికి మనమందరం కూడా వెళ్ళాలంటే మన యొక్క ఆత్మ కూడా ఏం కావాలి? మన యొక్క శరీరానికి ఆహారం ఎలా అయితే అవసరమో మన యొక్క ఆత్మ కూడా ప్రార్థన అనేది అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునీత జాన్ మరియా వియాని గారు ఇలా అంటారు, ప్రార్థన గురించి ఈ విధంగా అంటున్నారు, బ్రతుకుటకు చేపకు నీరు ఎంత అవసరమో ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా ప్రార్థన అంతే అవసరము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక చేప ఒక చేప అనేది ఎక్కడ బతికిద్దండి? ఓన్లీ నీటిలోనే బతకగలదు. అది చేపను తీసుకొచ్చి గట్టి మీద వేస్తే అది బతికిద్దా? కొట్టుకుని ఏమైంది? చనిపోయింది. అదే మన యొక్క క్రైస్తవులైన మనమందరం కూడా, క్రైస్తవులు విశ్వాసమైన మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని కూడా ఈ యొక్క ప్రార్థన అనేది అవసరం. ఈ యొక్క ప్రార్థన అనేది లేకపోతే మనము ఎంత చేసినా సరే ప్రయోజనం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క ప్రార్థన అనేది మనమందరం కూడా ఎలా చేయాలి ప్రార్థన అనేది? ఇప్పుడు కూడా మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మరి మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా లేదా? మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది గల పట్టుదల. చందు గారిని పూలమాలతో శాలువతో సత్కరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ, చప్పుడు కొట్టండి అందరూ, చప్పుడు కొట్టి ఎక్కువ ఆటలు.
ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క దేవాది దేవుని యొక్క కృప వల్ల, అదేవిధంగా మీ అందరి యొక్క ప్రార్థన వల్ల, ఆశీర్వాదాల వల్ల నేను ఈ యొక్క జనవరి 2వ తారీఖు మన జైరో బిషప్ తండ్రి గారి చేత ఒక గురువుగా అభిషేకింపబడినాను. దీని అంతటికీ ఒక కారణము మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ఆశీర్వాదాల వల్ల. మొదటిగా నేను ఆ యొక్క దేవాతి దేవునికి నా తరపున, మా యొక్క కుటుంబం తరపున నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు నేను ఆల్రెడీ నా యొక్క మొదటి కృతజ్ఞత బలి పూజ అయిపోయింది అని అనుకున్నాను. నాకు ఇంకా ఏ టెన్షన్ లేదులే అని నేను చాలా అనుకున్నాను. కానీ మరి మన యొక్క మొలకలపల్లిలో నా యొక్క కృతజ్ఞత బలి పూజ కంటే ఇంత ఘనంగా నన్ను ఊరేగింపుగా నన్ను తీసుకుని వచ్చి పాలాభిషేకం చేసి, మరి అదేవిధంగా ఈ యొక్క దివ్య పూజ బలిలో ఎంతో చక్కగా అన్నీ కూడా చూసుకుని నన్ను ఇక్కడికి నడిపించిన మన యొక్క విచారణ గురువు అయినటువంటి రేవరెండ్ ఫాదర్ ప్రతాప్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ యువర్ ఇన్విటేషన్. అదేవిధంగా మరి మనం ఏదైనా చేయాలంటే, ఏ పని చేయాలన్నా సరే ఒకరి వల్ల కాదు. మరి ప్రతి ఒక్కటి చేయాలంటే మనము ఒక 3-4 కలిస్తేనే కానీ ఏ పనైనా చేయగలము. అదే ఈ యొక్క పండుగ రోజున నన్ను ఒక గురువుగా నన్ను ఆహ్వానించి ఈ యొక్క ఊరేగింపులో కానీ, అన్ని పనుల్లో, భోజనాల్లో కానీ, పూజకి సంబంధించిన అన్ని పనుల్లో అన్నిటి కూడా ఏర్పాటు చేసి ఇంత ఆనందంగా ఈ యొక్క పండుగని, అదేవిధంగా 2వసారి నా యొక్క కృతజ్ఞత పూజా బలిని చేసుకోవడానికి సహకరించిన ఈ యొక్క మొలకలపల్లి గ్రామ ప్రజలందరికీ, సంఘ పెద్దలకి, యువకులకి, అదేవిధంగా మరిదల సభ్యులకి, సిస్టర్స్కి, అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నేను ఎల్లప్పుడూ కూడా మీకోసం ప్రార్థన చేశాను. మీ నుండి నాకు కావాల్సింది ఓన్లీ ప్రార్థన.